దేవుని వాక్యం చెప్తుంది యేసు ప్రభు వెలుగు. యేసు ప్రభు చెప్తున్నాడు నేను వెలుగు. యేసు ప్రభు చెప్పేది ఏంటంటే నేను వెలుగు, నేను పరిశుద్ధుని. అదే సమయంలో వాక్యం తెలియజేస్తుంది నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మనుషులు మన మీద మాట్లాడేస్తారు, నేరాలు మోపుతారు, కొండాలు మోపుతారు, మనల్ని తప్పు పడతామని చూస్తారు. టు కాల్ us రాంగ్, టు ప్రూవ్ us రాంగ్, దే మైట్ త్రో ఎనీథింగ్. నీలో దేవుని ప్రేమ, నీలో క్రీస్తు, నీలో వెలుగు ఉంటే యు ఆర్ నెవర్ రాంగ్. దేవుడు నిన్ను చూసేది నీ పైన వెలుగు ఉందా అని. ఈ మాట జాగ్రత్త వినండి. నాలో ఎన్ని లోపాలను ఉండొచ్చు, ఇప్పుడు నా ఫేస్ని చక్కగా దగ్గరగా ఎగ్జామ్ చేస్తే అన్ని లోపాలు చెప్తారు. కానీ నేను ఈ వెలుగులో ఉన్నంత వరకు, ఈ వెలుగు అధికమయ్యేంత వరకు నాలో లోపాలు మీరు పట్టలేరు. టు ప్రూవ్ ఇట్ ఐఎమ్ ఆస్కింగ్ ద కెమెరా, ఇంక్రీజ్ యువర్ ఎక్స్పోజర్స్. ద లైట్ ఈస్ ఇంక్రీజింగ్. ఏం కనబడుతుంది? అసలు నేను కనబడుతున్నానా? ఎప్పుడు దేవుణ్ణి అడగాల్సింది అదే, దేవా నీ సన్నిధి నన్ను కప్పాలి, నీ షకేనా నన్ను కప్పాలి. మొదటిది వెలుగు పరిశుద్ధమైంది. రెండోది చెప్పాలంటే వెలుగు ఎప్పుడు స్థిరంగా ఉంటుందంట. లెట్స్ టాక్ అబౌట్ సైన్స్లో చెప్పాలంటే వన్ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ద హోల్ క్రియేషన్ ఇస్ లైట్. తెలుసా? సృష్టి మొత్తంలో అన్నీ మారుతాయి కానీ వెలుగు మారదంట. సృష్టి మొత్తంలో అన్నిట్లో మార్పు ఉంటుంది, స్పీడ్ వేరియబుల్నెస్, కానీ వెలుగులు ఉండదు. దేవుడు లోకానికి వెలుగు అనేటప్పుడు ఆయనలో ఏ వేరియబుల్నెస్ లేదు, మార్పు లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. మలాకి 3:6 ఉంటుంది ఏంటంటే నేను యెహోవాని కాబట్టి నాలో ఏం మార్పు లేదు. నాలో మార్పు ఉండుంటే ఈ పాటికి నువ్వు ఉండవు, నీ పని అయిపోతుంది. నేను మారని దేవుని కాబట్టి నువ్వు ఇంకా బ్రతుకున్నావయ్యా. నేను కృప చూపించే దేవుడిని, నేను ఇంకా కృప చూపిస్తున్నా కాబట్టి నువ్వు బ్రతుకున్నావు. నేను మారి నీకులా 3 మారే దేవుడిని అయితే నేను మనుషుడిని కాదు, మారతానికి, మాట ఇచ్చే తప్పుతానికి. నేను మాట ఇచ్చానా నెరవేర్చి చూపిస్తాను. యేసు ప్రభు గురించి రాయబడినప్పుడు మనం చూస్తాము. యాకోబు పత్రిక 1:17 చూస్తే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి, ద ఫాదర్ ఆఫ్ లైట్స్, ఫ్రమ్ హిమ్ యు గెట్ ఎవ్రీ గుడ్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్. అండ్ దెన్ ఆయనలో ఏంటంట, ఆయన యందు ఏ చంచలత్వము, నో వేరియబుల్నెస్, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఇంగ్లీష్లో చాలా బాగుంది. నో వేరియేషన్స్, సడన్ ఫాస్ట్, సడన్గా స్లో, కొంచెం వేగంగా, కొంచెం తొందరగా, ఈ రోజు ఏదో కొంచెం ఎక్కువ, రేపేదో కొంచెం తక్కువ, ఈ రోజు ఏదో కొంచెం శక్తి ఎక్కువ, ఈ రోజు ఏదో కొంచెం ప్రేమ ఎక్కువ, అలా కాదంట. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. కానీ అదే సమయంలో దేర్ ఇస్ నో షాడోస్ ఇన్ హిస్ టర్నింగ్. ఇంగ్లీష్లో చూస్తే ఆర్ షాడోస్ ఆఫ్ టర్నింగ్. ఆయనలో మార్పు షాడోలో కూడా లేదంట. ఇంకో మాటలో చెప్పాలంటే నేను లైట్లో ఉన్నాను, గెట్ మీ 1 పాయింట్ ఆఫ్ లైట్ ప్లీజ్. 1 పాయింట్ ఆఫ్ లైట్లో చూస్తే నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా ముందు అక్కడ షాడో ఉంది, ఇక్కడ షాడో ఉంది. నేను చేతులు ఎత్తుతా ముందు కింద షాడో పడుతున్నాయి, కానీ ఆయనలో షాడో లేదంట. తేడా ఏంటి? నా మీద లైట్ పడుతుంది కాబట్టి నేను లైట్ డైరెక్షన్లో ఎక్కడ ఉన్నానో అక్కడ మాత్రం లైట్ ఉంది, ఆపోజిట్లో షాడో ఉంది కాబట్టి లైట్ లేదు కాబట్టి షాడో కనబడుతుంది. కానీ దేవుడికి ఎవరో లైట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆయనే వెలుగు, ఆయనలోనే వెలుగు. అనుకుని చూడండి, నేను ఒక బల్బులాగా వెలుగుతున్నా అంటే ఎటు చూసినా లైట్. దేవుడు అంట ఆయనలో మార్పు లేని దేవుడు, ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన అబ్రహాంకి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు అయితే నీ జీవితంలో కూడా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఈ మాట నమ్మిన వారైతే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు. మొదటిది దేవుడు పరిశుద్ధుడు, రెండోది దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. లైట్ని యూ కెనాట్ మేక్ ఇట్ అన్క్లీన్, ఇట్స్ ఆల్వేస్ ప్యూర్. రెండోది లైట్ ఇట్స్ కాన్స్టెంట్, నో వేరియబుల్నెస్, తేడా ఉండదు. మూడోది మనం చూస్తే లైట్ గురించి మామూలుగా చదవాలంటే చీకటి ఎప్పటికీ వెలుగుని జయించలేదు. అదే ఇందాక చదివా మా మాట ఇక్కడ చెప్తాను నన్ను. ద డార్క్నెస్ కాంప్రహెండెడ్ ఇట్ నాట్ అన్న మాట ఉంటుంది ఇంగ్లీష్లో. తెలుగులో చెప్పండి, చీకటి గ్రహించలేదంట. చీకటి గ్రహించలేదన్న ట్రాన్స్లేషన్ కరెక్ట్ కాదు.
అది గ్రీక్ నుండి చదివితే ఎలాగొస్తుందంటే 3 ట్రాన్స్లేషన్స్ వస్తుంది. ఏమని వస్తుందంటే, డార్క్నెస్ హ్యాస్ నాట్ ఓవర్కమ్ ద లైట్. చీకటి వెలుగుని జయించలేకపోయింది. ఇంకో బలాగా చెప్పాలంటే, ద డార్క్నెస్ కెనాట్ పుట్ అవుట్ లైట్. చీకటి ఎక్కడ వెలుగుని కప్పలేదు, దాచలేదు. మూడోది, చీకటి ఎప్పటికీ వెలుగుని ఆర్పివేయలేదు. అంటే ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఈ పాపపు లోకంలో దేవుని వెలుగు నీ పైన ఉంటే నథింగ్ కెన్ స్టాప్ యూ. సాతాను ఎప్పటికీ దేవుని జయించలేడు. యేసు ప్రభు విజయశీలుడు. హీ ఈస్ ద విక్టర్. హీ ఈస్ ద విక్టర్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హౌ పవర్, హౌ సాఫ్ట్. చూసి అనేక సార్లు లైట్లో లూమినెన్స్ ఉంటాయి. ఈ బల్బ్స్లో లూమినెన్స్ ఉంటాయి, ఎల్ఈడి లైట్స్లో లూమినెన్స్ ఉంటాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద హాలోజన్ బల్బులు కొనుక్కుంటాం. 100 వాట్స్ బల్బ్ అంటారు, కరెంటు బిల్లు కాలిపోతుందిరా అంటాం. ఈరోజు చూస్తే ఒక 15 వాట్స్ 12 వాట్స్ బల్బ్, ఎల్ఈడి బల్బ్ ఈక్వలెంట్ టు అప్రాక్సిమేట్లీ 100 వాట్స్. ఏంటి 100 వాట్స్ కరెంటు పెట్టిన దానికి, 12 వాట్ కరెంటు పెట్టిన దానికి ఈ ఎల్ఈడి దీన్ని మ్యాచ్ చేస్తుంది. ఏంటి తేడా? అంటే అంత ఎనర్జీ లేకుండా పోయిందా? అక్కడే మరలా ఫిజిక్స్. మన కళ్ళంతా ఒక్క షటర్ రేట్ వరకు మాత్రమే చూస్తుందంట. ఆ షటర్ రేటుకి దాటి నువ్వు ఎంత ఇచ్చినా కూడా అది చూడదంట. మనం అనుకుంటాం 100 వాట్స్ మామూలు బల్బు, 12 వాట్ ఎల్ఈడి బల్బు ఒకే లూమినెన్స్ ఇస్తుందని. కాదు, ఇది 100 వాట్స్ లూమినెన్స్ ఇస్తుంది, కానీ నీ కళ్ళు చూడ కాబట్టి కరెంటు వేస్ట్. ఈ ఎల్ఈడి బల్బు లెవెల్ మాత్రం నీ కళ్ళు చూడగలుగుతుంది కాబట్టి నువ్వు కరెంటు సేవ్. ఏం చెప్పదలుచుకుంటా? నీవు దేవుని మహిమని నీవు చూడట్లేదు కాబట్టి నువ్వు అనుభవిస్తలేదు. నీ విశ్వాసం నీ దృష్టి, నీ విశ్వాసం నీ కెపాసిటీ. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ దేర్ బట్ యూ కాంట్ సీ. దేవుడు చేయక కాదు, దేవుడు చేయలేక కాదు, దేవుడు ఇవ్వలేక కాదు, దేవుడు జరిగించలేక కాదు, నన్ను పట్టించుకోలేదు దేవుడు అనొద్దు. ఆయన చేస్తున్నాడు. ఈరోజు కూడా చెప్పాలంటే ఆయన మహిమ మనకి కనబడుతుందా అనేటప్పుడు ఈ కళ్ళుకి కనబడదు, ఈ నేకెడ్ ఐకి కనబడదు, బట్ దెన్ ఇట్ ఈస్ దేర్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. మనం చూస్తున్నాము, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆ వెలుగు యేసు ప్రభువే. హల్లెలూయా చెప్పండి. యు సీ ఐ వాంట్ టు డైజెస్ట్ ఇన్ యువర్ మైండ్. యేసు వెలుగు, ఆ వాక్కు జీవము, ఆ జీవము మనలో ఉంటే మనకి ఏంటి? వెలుగు. వాక్కు జీవము, జీవము మనం కలిగి ఉంటే మనము వెలిగించబడిన వారిమి. యూ హ్యావ్ లైట్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, నీలో యేసు ఉన్నాడా? మీ జీవితంలో జీవం ఉందా? బ్రతికి ఉన్నానన్నారు కానీ డూ యూ నో యువర్ పర్పస్? మీ జీవిత గమ్యం ఏంటి తెలుసున్నారా? మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకు బ్రతుకుతున్నారు? వాట్ ఈస్ యువర్ లైఫ్ ఆల్ అబౌట్? వాట్ ఆర్ యువర్ చాయిసెస్? నీ నిర్ణయాలు ఏంటి? నీ కోరికలు ఏంటి? నీవు సాధించిన సాధనాలు ఏంటి? చూసి దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిలో దృష్టి ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ జీవితంలో క్లారిటీ ఉందా? డోంట్ టాక్ అబౌట్ యువర్ కెపాసిటీస్, టాక్ అబౌట్ ద లైట్. నీ జీవితంలో లైట్ ఉంటుంది, నీ బ్రతుకులో క్లారిటీ, నీకు విలువ, నీ జీవితం ఏంటి అనేది ఇతరులు చూడగలుగుతాము. నిన్ను బట్టి నీ దేవుడికి మహిమ చెల్లిస్తాము. నీ ద్వారంగా దేవుడు ఇంకా గణపరచబడాలని ఆశపడతాము. దేవుని వాటిలో చూస్తానండి, ఇప్పటికీ మనం చూసాము ఆయన పరిశుద్ధమైన దేవుడు. లైట్ ఇస్ ప్యూర్. రెండోది మనం చూసాం, దెర్ ఇస్ నో వేరియబుల్నెస్, వ్యత్యాసం లేదు, తేడా లేదు. ఏకరీతిగా ఉండే దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. అండ్ దెన్ యు సా వాట్ ఈస్ ద థింగ్? లైట్ కెన్ నెవర్ బీ ఓవర్కమ్. వెలుగుని ఎప్పుడు చీకటి జయించలేదు. ఇంకో మాట చెప్పాలంటే, మీ చీకటి ఇంట్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేయండి,
లైట్ ఆన్ చేయండి, ఏమవుతుంది? చీకటి బయటికి పోతుంది. ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఏ చీకటి బయటికి పో, ఏ వెలుగు లోటకరా చెప్పాల్సిన అవసరం లే. ఏ చీకటి బయటికి పో, ఏ చీకటి బయటికి పో, ఏ చీకటి బయటికి పో. వై ఆర్ వేస్టింగ్ టైం? జస్ట్ టర్న్ ఆన్ ద లైట్. స్విచ్ ఆన్ చేయి, చీకటి పోతుంది. స్విచ్ ఆన్ చేయి. స్విచ్ ఆన్ చేసిన బల్బు పోయింది అనుకో, కొన్నిసార్లు కొన్ని ఫిలమెంట్ బల్బులో చూడండి, కొన్ని గట్టి కదిపారు అనుకో ఫిలమెంట్లు ఎగిరిపోతాయి. మళ్ళీ మార్చాలి. ఫిలమెంట్లు పోతాయేమో కానీ దేవుడు అలాగ పోవడం. హీఈస్ ఆల్ మైటీ, ఏకరీతిగా ఉన్న దేవుడు. హీఈస్ ఆల్ పవర్ఫుల్. అదే సమయంలో చూస్తాము, వెలుగు ఎంతో ప్రాముఖ్యమైనది. జీవితంలో ముఖ్యమైనవి అన్నదప్పుడు వెలుగులోనే ఉంటుంది. ప్రతి దానికి విలువనిచ్చేది వెలుగే. దేవుని వాటిలో చూస్తానండి, ఎప్పుడైతే ఆదాము దేవునితో దూరం అయ్యాడో, తినవద్దన్న ఫలం తిన్నప్పుడు దేవుడు వారి నుంచి దూరం. దేవుడు వారి దాని నుంచి దూరము. ఇన్ లైఫ్, ఇన్ హిమ్ ఇస్ లైఫ్, లైఫ్ ఇస్ గాన్. వెన్ ద లైఫ్ ఇస్ గాన్, లైట్ ఇస్ గాన్. జీవం పోయింది, వెలుగుపోయింది. వెలుగుపోయినోడికి చూడండి, అప్పటి నుండి మరణము, చీకటి, భయము, ఆందోళన, భీతి, పిరికితనము. ఈరోజు ఇక్కడ ఎవరైనా పిరికితనంలో ఉన్నారంటే, భయంలో ఉన్నారంటే, భీతులు ఉన్నారంటే, మీరు నిజంగా దేవుని మహిమని, దేవుని శక్తిని వేడుకోవాలి. దేవుని వాక్యలో చూస్తే యోహాను సువార్త 1:14 చదువుతామా చివరిగా. ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మహిమ, ఆ వాక్కు కృపాసత్య సంపూర్ణ దారి మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగిన ఏంటంట? అద్వితీయ కుమారుని మహిమ వలె. అద్వితీయ కుమారుణ్ణి అంటే ఆ కుమారుడి మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. మనం ఆయన చూడగలిగాము. హిస్ గ్లోరీ, హిస్ లైట్. ఎక్కడ? ఈ క్రిస్టల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? నా చేతిలో క్రిస్టల్ కనబడుతుందా? క్రిస్టల్ తిప్పుతా ఉంటే కొంచెం మెరుస్తుందా? కెన్ యూ సీ? ఈ క్రిస్టల్ ఎన్ని కలర్స్ ఉంటాయి? ఎప్పుడన్నా చూసారా? దీంట్లో ఎక్కడి నుండి కలర్స్ వచ్చాయి? ఎక్కడి నుండి కలర్స్ వచ్చాయి? ఎప్పుడన్నా ఆలోచించారా? దీంట్లో కలర్స్ లేవు, ఇది ట్రాన్స్పరెంట్. కానీ దీన్ని తిప్పుతూ ఉంటే నాకు కనబడుతుంది కలర్స్, పింక్, బ్లూ, ఇంకా ఐ సీ లాట్ ఆఫ్ కలర్స్ ఇన్ దిస్. ఈ కలర్స్ అని ఎక్కడి నుండి వచ్చాయి? ఈ క్రిస్టల్లో ఏ కలర్ లేదు. దీని మీద వైట్ లైట్, కెన్ ఐ హావ్ మై స్పాట్ లైట్స్? ఈ దీని మీద వైట్ లైట్ పడితే చాలు, ఆ వైట్ లైట్ మూలంగా దెర్ ఆర్ మల్టిపుల్ కలర్స్ దట్ ఐ సీ. నాకు చూడండి కలర్స్ కనబడుతుంది, రెడ్, గ్రీన్, బ్లూ, అన్ని కలర్స్ రిఫ్లెక్షన్ కనబడుతుంది. ప్రిజంలో చూస్తే మీకు తెలుస్తుంది, క్రిస్టల్లో చూస్తే మీకు తెలుస్తుంది, షాడోలో చూసినప్పుడు మీకు కనబడుతుంది కలర్స్. ఇంకా నా బైబిల్ మీద కనబడుతుంది కలర్స్. ఆల్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ కలర్స్. సో వాట్ am I trying to say? నువ్వు ఇట్లే, నీలో ఏం లేదు. నీలో కానీ శుద్ధ హృదయము, పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన జీవితము, దేవుణ్ణి కనబరిచే జీవితం అంటే దేవుడు అంటున్నాడు, నా వెలుగు నీలోకి ఇస్తా. యోర్ లైఫ్ విల్ బీ కలర్ఫుల్. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? యేసు ప్రభు చెప్తాడు, లుక్ అట్ ద ఫ్లవర్స్ ఇన్ ద వైల్డ్. అడవి పూలు చూడండి అయ్యా, ఎవరు వాటిని అలంకరించింది? పెద్ద ఫ్యాషన్ డిజైనర్ వెళ్ళి అలంకరించాడా? ఆర్టిస్ట్ వెళ్ళి పెయింట్ చేసి వచ్చాడా? వేర్ డిడ్ ఆల్ ద కలర్స్ కమ్ ఫ్రమ్? ఫ్రమ్ ద ఫాదర్. తేజోమయుడు, ఆయన తేజస్సు ద్వారంగా. ఇప్పుడు ఈ మాట గమనించండి, దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తేజోమయుడిని, ఈ లోకం చీకట్లో ఉంది, నేను వెలుగై ఉన్నా, నా వెలుగు నీ జీవితంలో ఇస్తా. ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు వెలిగించబడిన వ్యక్తివి. ఏదేమైనా కూడా నేను మారను కాబట్టి నీ జీవితంలో నా కార్యాలు మారవు. నేను మారను కాబట్టి నీ బ్రతుకును వెలిగిస్తా. నేను మారను కాబట్టి నా కరుణను నీకు చూపిస్తా. నేను మారను కాబట్టి నేను ఇంకొను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. నేను విడువక ఎడబాయక నిత్యము నీ తోడుండి నేను నడిపిస్తాను. సమస్తము కలుస్తనే దేవుడు అండి. ఇక మాటలు చెప్పాలంటే సమస్తము కలుస్తానన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. తండ్రి దేవుడై ఉన్నాడు, కుమారుడు దేవుడై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. మన వాక్యం చూస్తే ఆల్ త్రీ ఆర్ లైట్. గాడ్ ద ఫాదర్ లైట్, యేసు ప్రభు కుమారుడు ద లైట్,
హోలీ స్పిరిట్, ద లైట్, హీఈస్ ద ప్రెజెన్స్, హీఈస్ ద మేనిఫెస్టర్, హీఈస్ ద గ్లోరీ రివీలర్. ఇక మాటలు చెప్పాలంటే మన కళ్ళును తెరుస్తానికి, మన కళ్ళు ఆయన కార్యాలు చూసి గ్రహించుకుంటానికి మనలో విశ్వాసాన్ని అధికపరచగలిగింది దేవుడే. యు సీ, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఎప్పుడైతే నీలో వెలుగు ఉందో నీలో అధికారం ఉంది. దేర్ ఇస్ అథారిటీ. నిజంగా అధికారం అనేటప్పుడు మాట్లాడేది, చేసేది కాదు, మాట్లాడేది. ఇంకా మాటలు చెప్పాలంటే కుటుంబంలో దెయ్యం దూరడు. అనుకో చూద్దాం, చాలామంది అంటారు భార్య దెయ్యం పట్టిందండి, నీకు దెయ్యం పట్టింది, నీకు దెయ్యం పట్టింది, నీకు పట్టలేదా? యు సీ ద ఆర్గ్యుమెంట్స్ దట్ కమ్. కానీ ఐ లెర్న్డ్, ఇఫ్ యూ కెన్ డిసర్న్, అక్కడ దెయ్యము పని చేస్తుంది తెలిసినప్పుడు మనిషిని తడతాం కాదు. ఏ దయ్యమా పాపయ్యగా అరవాల్సిన అవసరం లే. విస్పర్, యేసు నామములో అధికారంతో నీకు ఆజ్ఞాపిస్తుంది, నా ఇంట్లో నీకు చోట్లేదు, ఇక్కడ నుండి బయటికి పో. నా భార్యను విడిచిపో, నా బిడ్డలను విడిచిపో, నా భర్తను విడిచిపో, ఈ ఇంట్లో నీకు ఏ మాత్రం అధికారం, అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంతే. యూ డోంట్ ఎందుకు ఇప్పుడు చెప్తారని బయటికి పోవాల్సిన పవర్ ఇస్ జస్ట్ స్పీకింగ్. నువ్వు చెప్తే చాలయ్యా. యేసు ప్రభు దగ్గర వచ్చిన శతాధిపతి చెప్పడా సెంచురీను, నువ్వు మాట సెలవివి చాలు, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు వాడిని వచ్చి ముట్టాల్సిన అవసరం లేదు, నా దాసుడి దగ్గర నువ్వు చేరాల్సిన అవసరం లేదు, నువ్వు మాట సెలవి. ఇక్కడ నువ్వు మాట్లాడేది అక్కడ వాడికి వినబడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు మాట సెలవి, సే డన్. నేను అధికారం కలిగిన వ్యక్తిని, అధికారం ఎట్లా పనిచేస్తుందో నాకు తెలుసు, కాబట్టి నువ్వు మాట సెలవి డన్ అను. స్పిరిచువల్ రంగంలో డన్. దేవుడు అదే అంటున్నాడండి, ఆయన నామంలో మనకు అధికారం. వాట్ am I trying to conclude? యేసు ఈ లోకంలోకి వస్తాం, వెలుగు. నా జీవితం అంధకారంలో ఉన్నప్పుడు నో హోప్స్, ఎనఫ్ ఆఫ్ టాలెంట్స్, ఎనఫ్ ఆఫ్ క్రియేటివిటీ, నో 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 లైట్. కానీ ఎప్పుడైతే దేవుళ్ళలోకి వచ్చానో ఐ సా స్పీడ్. ఈ రోజు వరకు ఐ సీ స్పీడ్ ఇన్ మై లైఫ్, స్పీడ్ ఇన్ మై లైఫ్. ఐ సీ టు లాట్ ఆఫ్ వరల్డ్లీ అనలిస్ట్ వారు నా లైఫ్ గ్రాఫ్ చూసినప్పుడు స్పీడ్, స్పీడ్ ఇన్ దిస్ ఏజ్. స్పీడ్ ఇస్ నాట్ జస్ట్ మినిస్ట్రీ, ఎనీథింగ్ ఇన్ లైఫ్, స్పీడ్. వాట్ ఈస్ ద సక్సెస్, వాట్ ఈస్ ద స్పీడ్? నేను కాదు. చాలాసార్లు మనం అంటాం కృప, కృప. కృప సమయంతో కూడింది, కృప సమయంతో లింక్ అయింది. పాపం అధికమయ్యే కొద్ది కృప అధికమవుతుందంట. పాపం అధికమయ్యే కొద్ది కృప ఇంకా అధికము. వేర్ సిన్ అబౌట్ గ్రేస్ మచ్ మోర్, మచ్ మోర్, ఇంకా అధికం. అంటే పాయింట్ ఏంటంటే కృపాకాలము అని దేవుడు నాకు తెలియజేస్తుంది. కృపా సమయము, కృపాకాలం అనేటప్పుడు ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం. దేవుడు అంటున్నాడు, నీవు నీ టైంలో చేయలేకపోయావు, నీకు గ్రేస్ టైం ఇస్తా, సో దట్ యూ కెన్ కమ్ టు మీ. నీ జీవితంలో నువ్వు చేయలేనిది కృప ద్వారంగా జరిగిస్తాను అంటే, ఇంకా మాటలు చెప్పాలంటే స్పీడ్గా తీసుకెళ్ళిపోతాను. నీ జీవితంలో నేను స్పీడ్గా తీసుకెళ్ళిపోతాను నువ్వు నాలో ఉంటే. దేవుడు నీ జీవితంలో వేగంగా తీసుకెళ్ళాలంటే నువ్వు దేవునిలో స్థిరులై ఉండాలి. దేవుడు నాకు తెలియజేస్తుందా లేదా? స్థిరులై ఉండండి, మీ విశ్వాసం అందు స్థిరులై ఉండండి, మీ భక్తి అందు స్థిరులై ఉండండి. ఇఫ్ యు ఆర్ అలైన్డ్ విత్ గాడ్, గాడ్ ఇస్ సెయింగ్ ఐఎమ్ రెడీ. ఇంకా నా స్పీడ్లో నేను తీసుకెళ్తాను ఉండవు. హనోకు దేవునితో నడిచాడంట, దేవుడు అతను ఏం చేశాడంట, కొనిపోయాడంట. అతడు లేకపోయాను, అంతే అయిపోయింది. బైబిల్ అంతా రాయబడింది. హనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతను కొనిపోగా అతడు లేకపోయాను. ఏలియా అగ్ని రథాలు వచ్చాయి, ఎంతసేపు తీసుంటుంది? జుప్పుడు వచ్చేది, జుప్పుడు నా తండ్రి ఈయన కేకేస్తున్నాడు, సారీ బాబాయ్. ఈరోజు మనం రాకెట్లు పెట్టి బుల్లెట్లు పెట్టి స్పీడా స్పీడా సవాల్ ఇస్తున్నా. మీ జీవితంలో క్రీస్తు ఉంటే, ఆయన వాక్లో మీరు నాటబడి ఉంటే, ఆ దేవుడు ఆ మహిమతో నిన్ను నింపితే, నీ జీవితము స్పీడ్. ఆయన చేయున కార్యములు కంటికి కనరావు, చెవికి వినరావు, హృదయానికి గోచరావు ఆయన తలంచిన కార్యాలు, కానీ ఆయన ఆత్మ ద్వారంగా ఆయన తెలియజేస్తాడు. ద హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ యూ, యూ సీ ద అన్సీన్, యూ బిలీవ్ వాట్ అదర్స్ డోంట్ బిలీవ్. ఇతరులు నమ్మంది నువ్వు నమ్ముతావు. ఈరోజు ఒకటే అంటానండి, క్రీస్తు కానీ ఈ లోకంలోకి వచ్చుండకపోతే వెలుగు అనేది మనుషుడికి ఎప్పుడు వెళ్ళేది. ఎందుకంటే వెలుగు లేని పక్షాన అన్నీ చచ్చిందే. పుట్టిన ప్రతి ఒక్కటి చావాల్సిన, మంచి విత్తనం చెడ్డ విత్తనం, మంచి నేల చెడ్డ నేల కాదు. సూర్యుడు లేకపోతే ఏది బ్రతకదు, ఏది బ్రతకదు. ఈరోజు నీవు నీ శక్తి, నీ బలము, నీ టాలెంట్స్ గురించి మాట్లాడుతున్నావేమో, బట్ వితౌట్ గాడ్ యు ఆర్ జీరో. రిమెంబర్, ఈరోజు ఒకటే చెప్తున్నా, యూ హ్యావ్ ఎ చాయిస్.
బైబిల్లో తెలియజేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు ద రెఫరెన్సెస్. మీకు కావాలంటే రాసుకోండి. జాన్ 1:9-12, జాన్ 3:16-20, ఇంకా చాలా వచనాలు ఉంటుంది. హీబ్రూస్ 13:5. యూ సీ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ టాక్స్ అబౌట్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్, దే హ్యావ్ నెవర్ రికగ్నైజ్డ్, దే నెవర్ అండర్స్టూడ్, దే నెవర్ వాంటెడ్. వారికి అంగీకరించలేదంట, వారు గ్రహించలేదంట, వారు వద్దన్నారంట. ఇందా చెప్పిన రీతిగానే ద లైట్ ఇస్ దేర్, కానీ నువ్వు వద్దనుకుంటే నువ్వు చూడవు, నువ్వు బ్రతకవు. మీకు ఒకటే చాయిస్, క్రీస్తు కావాలా, వెలుగా, చీకట, జీవమా, మరణమా, ఏది కావాలో కోరుకోండి. దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేసుకుంటూ, నిజంగా మన జీవితం వెలిగించబడిందా, నిజంగా మన జీవితంలో ఆయన తేజో ప్రకాశము, ఆయన మహిమ ఉందా? ఆయన వెలిగించే దేవుడు అండి. ఆయన ఉన్న జీవితంలో చీకటి ఉండదు. నాట్ పాసిబుల్. వెలుగు చీకటి కెనాట్ కో ఎగ్జిస్ట్. ఇట్ కెన్ నాట్ బి అట్ వన్ ప్లేస్, ఇట్ కెనాట్ బి వన్ వే. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని వెలిగించాలని, నీ జీవితాన్ని బలపరచాలని, నీ జీవితం ద్వారంగా కార్యము జరిగించాలని, క్రీస్తు ఆరాధన. ఈరోజు ఎందరో అజ్ఞానంలో ఉన్నారండి, ఆచారంలో ఉన్నారండి. ఇఫ్ యూ వాంట్ ట్రెడిషన్, యూ విల్ నెవర్ ఫైండ్ క్రైస్ట్. ఆచారంలో క్రీస్తుని ఎప్పటికీ గుర్తెరగలేరు. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలుగా మార్చబడాలంటే ఆయన వెలుగు. అడగండి, ప్రభా నీ వెలుగులో నన్ను పరిశీలన చేయి ప్రభా, నీ వెలుగుతో నన్ను జీవితాన్ని మార్చు ప్రభా, నా జీవితాన్ని ఉత్తేజపరచు ప్రభా, నా జీవితంలో జీవం దయచే, సారము దయచేయి, నేను ఎదిగినట్లుగా చేయి. నీ వెలుగు ఉంటేనే కానీ నేను ఎదగలేను, నీ వెలుగు ఉంటేనే కానీ బ్రతకలేను. నా భయాలను తొలగించేది నీ వెలుగు ప్రభా, నాకు ధైర్యము, నిరీక్షణ ఇచ్చేది నీ వెలుగు ప్రభా, నన్ను బ్రతికింపజేసి నడిపించి ఫలింపజేసేది నీ వెలుగు ప్రభా. నీ వెలుగు నాకు కావాలి. వెలిగించబడిన వారైతే దేవునికి స్తోత్రములు చెప్పండి. నో యువర్ అథారిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో తెలుసుకున్న వారికి ఉండాలి. క్రీస్తునందు మీకు అనుగ్రహించబడిన అధికారము కలిగినట్లుగా జీవించాలి. క్రీస్తు ద్వారంగా మీకు ఇవ్వబడిన నిశ్చయత, ధైర్యము కలిగిన వారికి ఉందామండి. ఎక్కడ ప్రభు చెప్తున్నాడు కదా, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో షాడోస్, ఇన్ హిమ్ దెర్ ఇస్ నో షాడోస్, దెర్ ఇస్ నో వేరియేషన్స్ ఇన్ హిమ్, దెర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ హిమ్. హి ఈస్ ద సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉండే దేవుడు అండి. మారని దేవుడు. మారని దేవా నీకు వందనములయ్యా. నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనములయ్యా. ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, లెమ్ము తేజరిల్లుమో, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. యూ నీడ్ టు స్టాండ్, ద లైట్ ఇస్ షైనింగ్, యూ నీడ్ టు స్టాండ్. నీవు నిలబడితే నీ పైన వస్తుంది. లెమ్ము తేజరిల్లుమో, వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. దేవుని మహిమ నీ పైన ప్రకాశించాలంటే యూ నీడ్ టు స్టాండ్. నిర్ణయిస్తున్నారని నిలబడతాను దేవుని కొరకు, నిర్ణయిస్తున్నారని క్రీస్తు సాక్షికుంటాను, నిర్ణయిస్తున్నారని నా జీవితం దేవుని కొరకు, నిర్ణయిస్తున్నారని నేను ఎక్కడున్నా, ఎక్కడ ఎంత అంధకార ప్రజల మధ్య ఉన్నా కూడా నేను ఇంకా వెలుగు సంబంధిని. ఒక చిన్న క్యాండిల్ కూడా చాలండి. ఒక చిన్న క్యాండిల్ కూడా ఎంత అంధకారం ఉన్నా కూడా ఆ క్యాండిల్ని ఆపలేదు. ఆ క్యాండిల్ ఒత్తు ఆరేంత వరకు, లేకపోతే దాంట్లో వ్యాక్స్ అయ్యేంత వరకు ఆ క్యాండిల్ ఆరదు. ఈరోజు నీవు కానీ వెలిగించబడితే దేవుడు అంటాడు, నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాలు మార్పు కలుగుతుంది, నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాలు వర్ధిల్తాయి, నీ వెలుగును బట్టి అనేక మంది జీవితాల్లో మేలు జరుగుతుంది. నీవు చేస్తున్న సత్క్రియలను బట్టి పరలోకమందున్న నీ తండ్రికి మహిమ కలుగుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ, if you are truly a child of light, what good thing that you have done that has brought glory to God? దేవుడికి మహిమ వచ్చిన కార్యాలు ఏమైనా చేశారా? ఏమైనా ఉందా? ఏంటది మీరు చేసింది? వాట్ గుడ్ థింగ్ హ్యావ్ యూ డన్? ఏంటది మీరు చేసింది? స్వార్థంలో ఉన్నవాడు వెలుగు సంబంధి కాదు, చీకటి సంబంధి. చీకటిలో ఉన్నవాడికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకపోతే విశ్వాసం లేదు. నిరీక్షించు వాటి నిజ స్వరూపము. ఈరోజు విశ్వాసం అన్నదప్పుడు నిరీక్షించు వాటి, సంథింగ్ దట్ యూ హోప్ ఫర్. ద లైట్ గివ్స్ యూ హోప్, ద లైట్ గివ్స్ యూ హోప్. ఈరోజు అడగండి, ప్రభా నా జీవితంలో నువ్వు ఉదయించాలయ్యా. ఆయన ఉదయించే సూర్యుడు అంటండి. రాత్రంతా దుఃఖం ఉండొచ్చు, రాత్రంతా ఏడుపు ఉండొచ్చు, కానీ ఉదయం వస్తుందంటే
జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. రాత్రంతా ఏడుపు, కానీ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఉదయంనే సంతోషం అంట. అడగండి, ప్రభా నా జీవితంలో నువ్వు నీ వెలుగును ప్రకాశింపజేయ్యా. పరిశుద్ధ ప్రేమల తండ్రి నీకు వందనాలయ్యా. ట్రూలీ లార్డ్, వాట్ ఎ ప్లెజర్, వాట్ ఎ జాయ్, వాట్ ఎన్ ఆపర్చునిటీ. నీ సన్నిధిలోకి వస్తాం, నీ బిడ్డలను పిలబడతాము, నీ సొత్తుగా జీవిస్తాము, నీ వెలుగు ద్వారంగా నింపబడిన వారిగా మహిమ జీవితాలు కలిగిన వారు ఉంటాము. ఎంత గొప్ప భాగ్యం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే నమ్ముతున్నామయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని నువ్వు ఎరుగున్నా నమ్ముతున్నాం ప్రభు. ప్రతి జీవితాన్ని, ప్రతి స్థితిని ఎరిగిన దేవా, ప్రతి ఒక్కరికి నీవే మా జవాబు, నీవే మా ఆశ్రయం, నీవే మా కొండ, నీవే మా కోట, నీ అందే మా నిశ్చయత ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని నీకు ఇష్టలుగా, నీకు సాక్షులుగా చేయమని అడుగుతున్నాం. అవునయ్యా యేసు ప్రభా, నువ్వు చెప్పిన రీతిగా మేము ఈ లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు సంబంధులుగా, వెలుగు జ్యోతుల వలె ఈ చీకటి లోకంని నీ వైపు తిప్పు వారిగా మమ్మల్ని చేయమని అడుగుకుంటాం. మా జీవితంలో జరిగే ప్రతి కార్యంను బట్టి నీకు మహిమ రావాలయ్యా. మా జీవితంలో మేము చేస్తున్న ప్రతి క్రియను బట్టి నీకు మహిమ రావాలయ్యా. ఆల్ దట్ వీ ఆర్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ దట్ వీ హ్యావ్ ఇస్ బికాస్ ఆఫ్ యూ. ఆల్ దట్ ఈస్ దేర్, దట్ ఈస్ ప్రీడెస్టైన్డ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ. నిన్ను బట్టే మాకు సమస్తము, జగతికి పునాది వేస్తా ముందే గుర్రపిల్ల రక్తము చిందించబడింది కదా ప్రభా. ఇదిగో ప్రభా, మా కొరకు ముందుగానే సమస్తము నిర్ణయించిన ప్రభా, నీకు కోట్లాది వందనం. ఎక్కడ మోసపరచు కార్యాలు, మోసపరచు వ్యక్తులు, మోసపరచిన అధికారాలు మా మీద పనిచేయకుండా శత్రు బలం అంతటి పైకి మాకు అధికారం ఇచ్చావు ప్రభా. నీ నామములో, యేసు నామములో మాకు అధికారం ఉందని నమ్ముతున్నాం. అధికారం కలిగిన జీవితంలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జీవించాలని వేడుకుంటానయ్యా. గనులుగా, నీకు ఇష్టలుగా, నీ సాక్షులుగా బ్రతుకుతానికి. అదే సమయంలో ఈ లోకంలో వెలుగు 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 ఉదయించే సూర్యుడు మా పైన ఉదయించాడు కాబట్టి ఈరోజు మాకు నిశ్చయత దేవా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని ధన్యమైన జీవితంగా ఈ లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నవారు, ఇక్కడ నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి, నీ కృపలో జీవింపజేసి, నీ సాక్షులుగా నిలబెట్టమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.